మొన్న శుక్రవారం జూలై 19న రిలీజ్ అయిన హిందీ సినిమా రొమాంటిక్ కామెడీ సినిమా బ్యాడ్ న్యూస్. వికీ కౌశల్, తృప్తి దిమ్రీ హీరోయిన్లు, కరణ్ జోహర్ ప్రొడ్యూసర్, ఆనంద్ తివారీ డైరెక్షన్. ఈ సినిమా నిన్న సోమవారంతో 4 రోజులు కంప్లీట్ అయింది. ఇక ఈ సినిమా కలెక్షన్స్ చూస్తే ఇప్పటి వరకు 4 రోజుల్లో ఇండియాలో ఈ సినిమా 35 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, ఓవర్సీస్ నుంచి $2 మిలియన్ అంటే ఆల్మోస్ట్ 18 కోట్లు గ్రాస్. అలా రెండు కలిపి చూస్తే ఓవరాల్గా 53 కోట్లు గ్రాస్ అయితే వచ్చింది ఈ సినిమాకు 4 రోజుల్లో. ఇక హిందీలో గ్రాస్ కలెక్షన్స్ చూడరు, నెట్ కలెక్షన్స్ చూస్తారంటే జీఎస్టీ తీసేసి చూస్తే 35 కోట్లు నెట్ వచ్చింది 4 రోజుల్లో. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 80 కోట్లు అయితే 35 కోట్లు వచ్చాయి 4 రోజుల్లో. ఇంకో 45 కోట్లు వస్తే సినిమా హిట్ అయిపోతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. సినిమాకి మంచి రివ్యూస్ వచ్చాయి, మంచిగా టాక్ స్ప్రెడ్ అయింది. సో సినిమా కలెక్షన్స్ కూడా బాగున్నాయి. వర్కింగ్ డేలో నిన్న సోమవారం కూడా 3.5 కోట్లు నెట్ రావడం అనేది గ్రేట్ అంటే సినిమా బాగా హోల్డ్ చేసింది. సో ఈ మంగళ బుధ గురు కూడా కలెక్షన్స్ ఉంటాయి. సో ఈజీగా 50 కోట్లు నెట్ అయితే ఈ వీక్ ఫస్ట్ మొదటి వారంలో వచ్చేస్తాయి. మిగతా బ్యాలెన్స్ 30 కోట్లు రెండో వారంలో వస్తుంది. సినిమా హిట్ అవుతుంది, నాకు తెలిసి 100 కోట్ల వరకు కూడా వెళ్ళొచ్చు, మంచి లాభాలు కూడా తీసుకుంటుంది సినిమా. అది మన వికీ కౌశల్, తృప్తి దిమ్రీల బ్యాడ్ న్యూస్ అనే సినిమా. కరణ్ జోహర్ ప్రొడ్యూసరు. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి 4 రోజుల్లో 53 కోట్ల గ్రాసు, అందులో నెట్ కలెక్షన్స్ వచ్చేసి 35 కోట్లు. సినిమా బడ్జెట్ 80 కోట్లు అయితే 35 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 45 కోట్లు నెట్ వస్తే సినిమా హిట్ అవుతుంది. సో మోస్ట్లీ హిట్ అవ్వచ్చు. ఓకే, బాయ్.